హాయ్ అందరికీ. ఈరోజు నా గొంతు విని ఎవ్వరు భయపడకండి. చాలా కోల్డ్ కాఫ్ అయింది, తలనొప్పి పెడుతుంది. కానీ మీకోసం లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అని లేచి చేస్తున్నా. తెలుసా, చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఏమనుకోకండి, రోజు ఏంది ఇలా చేస్తుంది ప్రేయర్ అని. మనం ఈరోజు ఉపవాస ప్రార్థన ఉండడానికి మనలో ఏవైతే అనుకూలంగా ఉండాలో, దేవుడు మన ప్రార్థన వింటాడో అది చెప్తా వినండి. ముందుగా మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉండాలి. ఒకసారిగా బ్రెయిన్ మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఎవరితో గొడవ పడకూడదు. మన శరీరం శుద్ధిగా ఉండాలి. ఉపవాసం ఉంటే తలస్నానం చేయాలంట అని అట్లాంటిది ఏది లేదు. మీలో ఎవరైనా నా ఫేస్ చూడాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ అక్కేంటి ప్రతిరోజు బైబిల్ చూపెట్టుకుంటూ ప్రార్థన చేస్తుంది, ఒక్కరోజు కూడా తన ఫేస్ చూపించది అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నా ఫేస్ ఏ రోజు చూపిస్తానో మీకు కామెంట్ చేస్తా, సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, ఈ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఈ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్యా. నీ బిడ్డలు తండ్రి ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ముట్టి బలపడించేసే, వాళ్ళకి శక్తిని దయచేతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు నీ యేసు రక్తంతో కడిగి వేయమని నేను అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని జీవించేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి కోసం సిలువ మీద భారం మోసావు తండ్రి యేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్యా. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి, మేము నమ్మాము యేసయ్యా. లాజర్ని ముట్టి బలపడించావు యేసయ్యా. మమ్మల్ని కూడా ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నా బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. నాకు తలనొప్పి ఏ నొప్పి రాకుండా సాయం దయచేయి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అరికాల నుంచి తల దాకా ప్రతి ఒక్కరిని ముట్టి బలపడించేసి, ఎవరైతే హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ కాళ్ళు చేతులు ఏవి బాగలేకపోయినా వాళ్ళని ముట్టి బలపడించేసి, ఆ డాక్టర్కైనా ఘన డాక్టర్వి నువ్వు తండ్రి, నువ్వు ముట్టి బలపడించేసి. అని వల్ల కానిది ఏదీ లేదు తండ్రి, అన్నీ సాధ్యమని చెప్పావేసయ్యా. మేము నమ్మామేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మేము పాపిని తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎవరైతే ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ప్రార్థనలో ఏకీభవించడానికి సాయం దయచేతండి. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని జీవించేసయ్యా. ఈ ప్రార్థనలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు తండ్రి. చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్త. నాకు నా పాప కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడే లేచింది, ఇదిగో ఇప్పుడే లేచింది, కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. బాయ్ మరి అందరికీ. సీ యూ. రేపు ఇంకొక ప్రార్థనతో కలుసుకుందాం సరే. నాకు చాలా తలనొప్పి ఉంది. నా తలనొప్పి తక్కువ కావాలని ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. బాయ్. సీ యూ ఆల్. మళ్ళీ రేపు కలుసుకుందాం సరేనా. బాయ్.